వాళ్ళ మదర్ కూడా వచ్చారు, ఒకసారి పిలుస్తాను నేను స్టేజ్ మీదకి. రండమ్మా. మీ పేరండి? జ్యోతి. జ్యోతి గారు, మీ అమ్మాయి ఎంత చెప్పుకొచ్చిందండి ఏమేం జరిగింది తన లైఫ్ లో అనేది? అమ్మాయి ఏమో మేము బాగా సాక్కున్నాం మేడం, చాలా బాగుండింది, అంతా బాగుంది, మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేసాము. చేసిన తర్వాత అమ్మాయి చాలా బాగుండేవాళ్ళు. ఒక బాబు పుట్టాడు. బాబు పుట్టిన తర్వాత కూడా చాలా బాగున్నారు. కొద్ది రోజుల తర్వాత అబ్బాయి కనపడకుండా పోయాడు. పోయిన తర్వాత పోలీస్ కేసు కూడా పెట్టాము. వాళ్ళు వెతుకుతున్నారు, మేము అందరికి చెప్పి ఎతికిస్తున్నాము, కానీ అబ్బాయి కనపడలేదు. ఉంటే రాకుండా ఉంటాడా, చనిపోయాడేమో అని అనుకున్నాము. వాళ్ళ అత్తగారిని సంప్రదించి మాట్లాడితే సరే పెళ్లి చేద్దాం, చిన్న వయసు కదా, బాబుకు ఒక తెలిస్తే నాన్న కోసం అబ్బాయిని పెళ్లి చేస్తే ఇప్పుడే నాన్నగా చిన్నప్పటి నుంచే తండ్రిగా చూసుకుంటాడని అనేసి అబ్బాయికి ఇంక వేరే నాన్న ఉన్నాడని తెలియకుండా ఈ అబ్బాయి నాన్నలాగా బాగుంటాడని పెళ్లి చేసేద్దామని మాట్లాడుకున్నాం మేడం. వాళ్ళు ఒప్పుకున్నారు, మేము ఒప్పుకున్నాము. కానీ ఆ అమ్మాయిని అడిగాను. ఆ అమ్మాయి ఏమంటే ఫస్ట్ వద్దు, నేను ఇట్లానే ఉంటాను బాబుతోనే అంది. కాదమ్మా, చిన్న వయసు, ఇలా ఉండటం కుదరదు, పెళ్లి చేసుకోమని చెప్పాము. ఒప్పుకోలేదు ఫస్ట్. తర్వాత బాబు కోసం మేము ఒప్పించాము. మీరు ఒప్పించారు, మీ వియంకులకు కూడా ఏం అభ్యంతరం లేదు, వాళ్ళు కూడా పెళ్లి చేసుకోమన్నారు. వాళ్ళు మంచోళ్ళే, చేసుకోమన్నారు. సరే అని ఒప్పుకుంది. ఒప్పుకున్న తర్వాత మేము పెళ్లి ఫిక్స్ చేసుకుని అన్ని చేసుకొని పత్రికలు కొట్టించాం మేడం. వీళ్ళిద్దరే మాకు చుట్టాలందరికి పత్రికలు ఇచ్చుకుంటా వస్తూ ఉన్నారు. కానీ అమ్మాయి బాగా కనెక్ట్ అయిపోయారు. ఈ అబ్బాయికి ఇప్పుడు కాదమ్మా, ఇప్పుడు ఏర్పాటు చేసినటువంటి సంబంధం వీళ్ళిద్దరు దగ్గర అయ్యారు అనే అబ్బాయికి ఫస్ట్ మ్యారేజా సెకండ్ మ్యారేజ్ ఇది? అబ్బాయికి ఫస్ట్ మ్యారేజ్. అబ్బాయి చుట్టాల అబ్బాయి అన్ని తెలుసు కాబట్టి ఒప్పుకున్నాడు మేడం. కుటుంబం మంచిది కాబట్టి ఒప్పుకున్నాడు. నీ అమ్మాయిని చేసుకుంటానని ఒప్పుకున్నాడు. సరే, మీ అల్లుడు గారే వచ్చారు అంటే మొదటి పనిలో వచ్చాడు. ఎలా వచ్చాడమ్మా అంటే? ఎందుకు? అబ్బాయి గోవాలో ఎక్కడో మైండ్ స్థిమితం లేకుండా ఉన్నాడంట. ఒక 2 ఏళ్ల తర్వాత అబ్బాయికి అంతా గుర్తొచ్చిందంట. నా భార్య నాకు కావాలా, నా బిడ్డ నాకు కావాలంటూ వచ్చాడు. అంటే బాగైనట్టేనమ్మా, మనిషి మానసికంగా బాగైనట్టే మాట్లాడుతున్నారు సార్. కాదు, గెడ్డాలు మీసాలు బట్టలు అక్కడ అంటే నీట్నెస్ చేసుకోవడానికి ఏం లేక ఎవరో పెడితే తిని అట్లా ఉన్నాడు కాబట్టి మాట లెక్క అయితే కరెక్ట్ గా నా భార్య నా బిడ్డ నాకు కావాలని వస్తున్నాడు. ఇప్పుడు వచ్చిన తర్వాత అమ్మాయి కావాలంటున్నాడు. ఆ అబ్బాయి కూడా మేమిద్దరం బాగున్నాం కదా, మాకు పెళ్లి కూడా ఫిక్స్ చేసి అందరికి పత్రికలు ఇచ్చుకున్నాము. ఇప్పుడు నేను అమ్మాయిని చేసుకోకపోతే నా పరిస్థితి ఏందని ఆ అబ్బాయి అడుగుతున్నాడు. మీ అల్లుడు వచ్చి ఎంతకాలం అయిందమ్మా వెనక్కి వచ్చి? ఇప్పుడు ఒక మంత్ అయింది. 1 month. సో 1 month నుంచి 2 కుటుంబాలు చాలా టెన్షన్ పడుతున్నాము. పత్రికలు అందరికి ఇచ్చేసుకున్నాం. మనిషి లేనప్పుడు టెన్షన్, మనిషి వచ్చిన తర్వాత టెన్షన్ అయింది మేడం. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఆ అబ్బాయికి న్యాయం చేయాలా, ఈ అబ్బాయికి న్యాయం చేయాలా అనేది అర్థం కాక మిమ్మల్ని. ఆ అబ్బాయికి తెలుసమ్మా ఇప్పుడు కాబోయేటటువంటి ఎంగేజ్మెంట్ జరిగిన వ్యక్తికి ఇలా భర్త మళ్ళీ వెనక్కి వచ్చారు, అయినా కానీ నేను సౌజన్య కావాలని కూర్చో. అదే మేడం, అదే సమస్య ఇప్పుడు అక్కడే వచ్చింది. వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఏమంటున్నారు? అబ్బాయి మీ అల్లుడు వాళ్ళ ఇంట్లో వాళ్ళు అదే 2 ఏళ్ళు లేడు కదా, అబ్బాయి వస్తాడో రాడో అనుకున్నాము. ఇప్పుడు వచ్చేస్తాడు. ఇంకా పెళ్లి కుదిరిపోయింది. ఇప్పుడు ఆ అబ్బాయి అమ్మాయి కావాలంటున్నాడు, ఈ అబ్బాయి అమ్మాయి కావాలంటున్నాడు. అత్త మామ హస్బెండ్ కోడలు కావాలని అంటున్నారు, భార్య కావాలంటున్నారు. మీరేమో అటువైపు కూడా ఉన్నాడు కదా అబ్బాయి. ఈ అబ్బాయి చూస్తే చుట్టాల అబ్బాయి, ఈ అబ్బాయి చూస్తే అల్లుడు, బిడ్డకి తండ్రి. ఏం చెప్పాలో అర్థం కాని పరిస్థితిలో ఉండి మీ డైలమాని మా దగ్గర తీసుకొచ్చారు. ఇంకెవరిని వచ్చారా? హస్బెండ్ వచ్చున్నారు, అత్తగారు కూడా వచ్చారు. అవునా? ఓకే ఓకే. పేరేంటండి మీ ఆయన పేరేంటి? రవి మేడం. రవి గారు, నమస్తే అండి. రవి గారు బానే ఉన్నాడుగా. ఏంటి ఎక్కడికి వెళ్ళారు? 2 years పాటు మ్యారేజ్ అయిన తర్వాత గోవాలో ఫుల్ షికారులు చేశారంటే ఏంటి కథ? మానసికంగా బాగాలేదా లేదంటే ఏమైనా అలవాట్లు? మేడం స్కూల్లో చదువుకున్నప్పుడు మేడం మతి ఉండేది కదా మేడం. స్కూల్లో చదివిన కాడి నుంచి మతి స్థిమితం లేదా? అప్పుడు కూడా లేదండి. ఓకే. అప్పుడప్పుడు వెళ్ళిపోతాం ఫ్రెండ్ ఇంటికి, వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాడు. మీ ఆవిడకి అవి తెలియదు? మీ ఆవిడ అట్లా ఏం చెప్పలే మాకు? చెప్పలేదండి. సో వాళ్ళకి చెప్పకుండానే మీరు ఉన్న ప్రాబ్లమ్ ని కవర్ చేసేసుకున్నారు, చేసుకున్నాను. పెళ్లి చేసుకున్నారు అమ్మాయిని. 2-3 years 4 years బాగానే చూసుకున్నామంట కదా? బాగా చూసుకున్నాను మేడం. మరి ఆ తర్వాత మళ్ళీ ఏంటి ఎఫెక్ట్ అయ్యిందా? మళ్ళీ మతి లేక మళ్ళీ వెళ్ళిపోయాను మేడం. కాదు, అలా ఎప్పుడైనా ట్రీట్మెంట్ తీసుకున్నారా? ఎక్కడ ట్రీట్మెంట్ లేదు. సో మ్యారేజ్ అయిన తర్వాత 4 years పాటు అటు ఇటు వెళ్ళలేదు. 4 years గ్యాప్ వచ్చిందా అటు ఇటు వెళ్ళటానికి? 2 సంవత్సరాల గ్యాప్ వచ్చింది. అయ్యో
ఇంత లాంగ్ ఎప్పుడన్నా వెళ్ళారా ఇంతకు ముందు కూడా? వెళ్ళలేదండి మేడం. ముందు స్కూల్లో చదువుకున్నప్పుడు వెళ్ళాను మేడం. ఎన్నిసార్లు అప్పుడప్పుడు వెళ్ళారు? వస్తుందండి నాకు సరే మంచి ఎన్ని రోజుల వరకు వెళ్ళి ఉంటారు? నెల 2 నెలలు అలా వెళ్ళిపోయారా అప్పట్లో? వెళ్ళిపోయిన సంవత్సరం వెళ్ళి మేడం. మీకు మళ్ళీ అలా గుర్తొచ్చింది సార్? ఎవరన్నా కొట్టారా, మీరు పడిపోయారా, తలకేమైనా దెబ్బ తగిలిందా? పడుకుని తెరలేసినప్పుడు సడన్ గా గుర్తొచ్చిందా? సడన్ గుర్తొచ్చింది. డిసోసియేటివ్ కన్వర్షన్ డిసార్డర్ లో అక్కర్లేదు మేడం, దెబ్బ తగలక్కర్లేదు, మళ్ళీ తెలివి రావడానికి రాక్కర్లేదు. అది ఒక ట్రాన్స్ లోకి వెళ్తారు. ఆ ట్రాన్స్ లో వెళ్ళినప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారని తెలీదు. ఇంకో ఊరు, ఇంకో ప్రపంచంకి వెళ్ళిపోతారు. అక్కడ ఉద్యోగం చేసుకుంటారు. మళ్ళీ ఆ ట్రాన్స్ నుంచి బయటకు వచ్చేటప్పటికి సరిగ్గా భార్య బిడ్డలు గుర్తొస్తారు, మళ్ళీ వెనక్కి వస్తారు. ఇతను ఇంకా 2 years అంటున్నాడు. కొంతమంది అయితే 10-15 years పాటు అలా వెళ్ళిపోతారు మేడం. డిసోసియేటివ్ కన్వర్షన్ డిసార్డర్ అంటారు. ఇది ఇతను చెప్పేది అదే. వచ్చాను సార్. వచ్చిన కాడి నుంచి ఇంటికి వస్తే వీడికి మ్యారేజ్ పెట్టేశారండి. కాదండి, నా భార్య మీరు నాకు మీకు కావాలి, ఇలాంటి బంగారం ప్రాబ్లం భార్య ఉన్నప్పుడు మీరు ముందు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కదా? ఇవ్వలేదు మేడం. నాకు ఫోన్ లేదు, ఏమీ లేదు సార్. మీరు ఇవ్వడం కాదు, మీ అమ్మా నాన్నకైతే తెలుసు కదా, వాళ్ళైతే చెప్పాలి కదా. తీసుకునే ముందు అమ్మాయికి నా దగ్గర ఈ ప్రాబ్లం ఉందంటే తను జాగ్రత్త పడేది కదండి. సమాజంలో ఇప్పటికీ కూడా ఈ ప్రాబ్లం ని ఒక మానసిక సమస్య అని అనుకోవట్లే. ఏదో అబ్బాయి టెన్షన్ వచ్చి కోపం మీద అలిగో వెళ్ళిపోతున్నాడని అనుకుంటారు కానీ మాకు చెప్పకుండా అన్ని కప్పెట్టి పెళ్లి చేశారు మేడం. అవును, ఓ రకంగా అయితే అంతే. అది కొంచెం సీరియస్ ప్రాబ్లము. ఆ విషయాన్ని స్కూల్ టైం అమ్మ, నుంచి ఒకటమ్మా, వెళ్ళిపోతున్నా అమ్మాయి అన్నప్పుడు గొంతు కోసాడు అనేటటువంటి ఒక మాట అయినా కూడా 4 సంవత్సరాల పాటు చాలా సవ్యంగా అన్యోన్యంగా ఉన్నది. ఒక మానసిక పరిస్థితి బాగాలేదు అనేది ఒక ఎత్తు, కానీ పువ్వుల్లో పెట్టుకుని చూసుకున్నాడు కదా. చూసుకున్నాడు సార్. వాళ్ళు కూడా ఏమనుకున్నారంటే ఇది ఎలాగ ఉంటుందంటేనమ్మా, ఈ జబ్బు డిసిడి అంటారు, డిసోసియేటివ్ కన్వర్షన్ డిసార్డర్ అంటారు. డిప్రెషన్ లాగా ఇది ఒక జబ్బు. ప్రతిరోజు ఉండదు ఇది. ఒక 3-4 సంవత్సరాలకు 5 సంవత్సరాలకు వస్తుంది. వచ్చినప్పుడు ఎవరన్నా ఏమనుకుంటారు, అరే అయిపోయింది కదా, 2 సంవత్సరాల క్రితం కదా, తగ్గిపోయిందేమోలే, పెళ్లి చేసేసుకోవచ్చు అనుకున్నట్టుగానే 4 సంవత్సరాలు బాగున్నాడు. ఆ తర్వాత అలా వెళ్ళిపోయాడు. ఏంటంటే ఇప్పుడు వాళ్ళని తప్పు పట్టేటటువంటి ప్రయత్నం కూడా చేయకూడదు. పిల్లోడు బయటకి కొడుకు బయటకు వెళ్ళిపోయిన తర్వాత ఎంతమంది తల్లిదండ్రులు నా కొడుకు చనిపోయాడులేమో, నువ్వు ఇంకో పెళ్లి చేసుకోమని చెప్పి ఎంతమంది అంటారు? ఆ అబ్బాయి తిరిగి వచ్చాక ఇతనే నీ భర్త, ఇతనే చేసుకోమని చెప్పి ఎంత ఒత్తిడి పెట్టుండేవారు. సో తల్లిదండ్రులు అనడానికి ఏం లేదనేది నా అభిప్రాయం. సరే, మీ ఆలోచన మీకుంది కాదు నాన్న. ఆ 2 years పాటు ఈవిడ గుర్తు రాలేదా? ఈవిడ కానీ కొడుకు కానీ గుర్తులేదు మాకు. మతిలేక ఏం పని చేసేవాడు, అదేమన్నా గుర్తుందా? పని అంటే మనకి అలాగా తిరుగుతున్నాం మేడం. సో ఆ ఫేస్ మళ్ళీ మర్చిపోయావు. అక్కడ ఒకటి తెలుసుంటే పాపం వాళ్ళు నన్ను జారి తీసి భోజనం పెట్టి చేశారు మేడం. అంటే ఏంటి, బెచ్చం ఎత్తుకునేవాడు అంటే ఏంటి? బిత్తం కదా తీసుకెళ్ళి పాపం అక్కడ ఉంటే రైల్వే స్టేషన్ కదా ఉంటే తీసుకెళ్ళి మనకి పెట్టి పని చేయించుకొని భోజనం పెట్టారు మీకు, అంతేనా? ఉన్నంతలో అసలు అది కూడా అతనికి ప్రాపర్ గా గుర్తు రావట్లేదు. మరి తిరిగి వచ్చాక ఈ అమ్మాయికి ఆల్రెడీ మ్యారేజ్ సెటిల్ అయిందని తెలిసింది. అందుకనే సార్ నేను చెట్టాను కాబట్టి మా భార్య మంచిదండి, బంగారం అండి. దానికోసం మిమ్మల్ని మీ దగ్గర అందుకనే వచ్చాను, సాయం చేస్తారని. నీకేంటి, మీ భార్య కావాలా? నా భార్య కావాలి నాకు. ఎంగేజ్మెంట్ అయ్యాక వాళ్ళిద్దరు ఫిజికల్ గా కూడా కలిసారంట, తెలిసిందా మీకు? ఆయన కూడా ఉండమని ఇద్దరం ఉంటాం. అయ్యో 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 రామ, ఈయన చెప్పారు భార్య కావాలి అంటే మీరందరూ ఒకప్పుడు గుంపులో భార్య ఉండేగాడికి మీరందరూ కలిసి అక్కడే ఉండిపోవచ్చు. మీ అత్తమామలను ఒప్పించుకుంటే సరే. మీ ఆవిడ దేనికన్నా పాప మా పిల్లకి ఏం చేయాలో ఆ పిల్లకి అర్థం కావట్లా. అంటే అతను కూడా ఎందుకు భర్త కావాలని ప్రియుడా అంటున్నాడు? అన్నట్టుంది ఆవిడ. ఏ రవి, అతను కూడా ఎందుకు కావాలంటున్నారు? ఆల్రెడీ ఆయన కూడా కల్చర్ అంటే మేడం. సో ముగ్గురు కలిపి పెట్టి చచ్చిపోను అనుకున్నారంటే అందరూ. సో ఆ అబ్బాయికి కూడా అన్యాయం జరగకూడదు కాబట్టి నా అబ్బాయి కూడా ఎంజాయ్ చేయకూడదు, నాకు మంచిదే కదండి. అయ్యో రామ. కానీ అయ్యో నువ్వే దగ్గరుండి కన్యాదానం చేసేలాగా ఉన్నావు. అదట్టే కుదురుద్ది. నువ్వు ఆయన ఇద్దరు ఉండడానికి ఎవరో ఒక్కళ్ళే ఎవరైనా ఒక్కరే ఎంచుకోవాలి. ఇద్దరికి ఎట్ట కుదురుద్ది, మేము ఎట్ట ఒప్పుకుంటాం. సరే, రవి గారి మదర్ కూడా వచ్చారు, ఆవిడని కూడా ఒకసారి స్టేజ్ మీద పిలుస్తాను మేడం. సార్ పిలవండి మేడం. అమ్మ రండి. అందరూ మంచోళ్ళే, మంచోళ్ళే. ఎలా జరిగిందో మీ పేరండి? సుమతి అండి. సుమతి గారు చెప్పండి, ఏం చేద్దామంటారు? ఏంటి, అక్కడేమో పెళ్లి పత్రికలు కూడా పనిచేశారంట, మీ అబ్బాయి ఇప్పుడు తిరిగి వచ్చాడు. బాబు అయితే మంచి బుద్ధిమంతుడు. కాదమ్మా, మీ అబ్బాయికి ఆల్రెడీ చిన్నప్పటి నుంచి ప్రాబ్లం ఉంది. అదేదో వాళ్ళకి చెప్తే వాళ్ళు చేసుకునే వాళ్ళు లేదో కదా. అంటే ఇంత ప్రాబ్లం ఉంటుందని అనుకోలేదు మేడం. 2 years వెళ్ళిపోయాడు. సరే వస్తాడమ్మా అనాలి కానీ మీరేంటి మంచి విభత్సమైన అవార్డు గ్రహీత అత్తగారు లాగా పెళ్లి చేసేసుకోమని నా కూతురులాగా అనుకున్నాను మేడం. అయ్యో, మీ మంచితనం ఇక్కడ కొంపల ముంచింది. ఇక్కడ ఇంతకాలం ఎప్పుడు వెళ్ళిపోలేదమ్మా మీ అబ్బాయి? ఇంతకాలం ఎప్పుడు వెళ్ళలేదా? అంతకు ముందు స్కూల్ కూడా ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళి మళ్ళీ సాయంకాలం వరకు అంతే వచ్చేవాడు. సో ఇంతకాలం వెళ్ళిపోయేటప్పటికి ఇంకా చనిపోయాడు అన్నట్టు అనుకున్నారు. బాగానే ఉన్నాడు, డాక్టర్ దగ్గరికి వెళ్ళినంత ప్రాబ్లం లేదనుకున్నాం. అయ్యో తల్లి, తెలియదు కదా. ఇలా వెళ్ళిపోయాడని కోడల్ని అలా వదిలేయకూడదు కదా సార్. అందుకని మళ్ళీ పెళ్లి చేద్దాం కూతురులాగాని. ఈ అమ్మాయికి పెళ్లి, బిడ్డకి తండ్రి, అంతే ఇవ్వాలి. బాబు పెద్దోడైతే తెలిసినాక మళ్ళీ బాగుండదు కదా. అందుకే చిన్న బాబులాగా ఉన్నప్పుడే చేసేస్తే బాగుంటది అనుకున్నాం. ఎవరిని మీరు పెద్ద మనసుతో ఆలోచించారమ్మా, కాదనట్లేదు.
కానీ ఇప్పుడున్న సందిగ్ధ పరిస్థితిని మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు? మరి కొడుక్కి భార్యని ఇప్పించాలా, లేదంటే కోడలికి కొత్త భర్తని ఇవ్వాలా? మీరే పెద్దవాళ్ళు సార్, అన్నీ మీరే దయచేసి కాదు, మీకంటే ఏది ఒక కరెక్టో ఆలోచన మీరే ఉంటుంది. చూడండి. కాదమ్మా, ఇప్పుడు బాబుకి చిన్నప్పటి నుంచి ఇలా అయినప్పుడు ఒక విషయం కొన్ని అడుగుతాను నేను. ఇప్పుడు ఏంటంటే మానసికంగా ఇలా ఉంది కాబట్టి ముందే చెప్పాలి కదా, వేరే ఆడపిల్ల యొక్క గొంతు కోయకూడదు, ఇలా రకరకాల మాటలు వస్తూ ఉంటాయి కదా, సర్వసహజంగా వస్తూ ఉంటాయి. వీళ్ళిద్దరూ అనుకున్నట్టుగానే ఆ 4 సంవత్సరాల పాటు 100 ఏళ్ళ పాటు సవ్యంగా ఉంటే కనుక అసలు ఏ గొడవ లేదు, మనిషి మంచోడు. ఈరోజు ఇక్కడ కూర్చుని సరేనండి నా భార్య వేరే అబ్బాయిని కూడా ఇష్టపడింది కదా, ఆ అబ్బాయి పేకని ఎందుకు కొయ్యాలి, ఇప్పుడు అతను ముగ్గురు కలిసి ఉంటామని అనేటటువంటి మంచి వ్యక్తి నీ కొడుకు, ఎవరిని ఏం అనలేం. నేను ఒకటే మాట అంటున్నాను, మానసికంగా ఆ అబ్బాయి వెళ్ళిపోయి వచ్చేటప్పుడు ఒక అభిప్రాయం ఎవరిదైనా తీసుకోవచ్చుగా. అంటే ఈ అబ్బాయి మ్యారేజ్కి సూటబుల్లా, లేదంటే మానసికంగా జీవితాంతం ఇదే ఉంటుందా? మామూలుగా నార్మల్ డాక్టర్ కూడా చెప్తారమ్మా, వెళ్ళమ్మా ఒక మానసిక వైద్య నిపుణుడికి వెళ్ళండి, లేదంటే ఒక 4 రోజులు హాస్పిటల్ అడ్మిట్ అవుతే అతని మానసిక పరిస్థితి ఏంటి, జీవితకాలం ఉంటుందో లేదో చెప్తారు. ఇటువంటి చదువుకున్నటువంటి వాళ్ళు మీరు ఎందుకు ఈ ఆలోచన చేయలేదు? అంటే ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్తే కూడా ఒక రోజు ఉండే ఫ్రెండ్స్ తోటి మళ్ళీ వచ్చేసేవాడు సార్. అలాగే ఏదో ఫ్రెండ్స్గా ఉందిలేమనుకున్నాం కానీ డాక్టర్ చూపించేంత పెద్ద ప్రాబ్లం ఉంటుందని అనుకోలేదు సార్. అసలు ఒక్కసారి కూడా అనుకోలేదు ఇన్ని సంవత్సరాల్లో? అనుకోలేదు సార్. ఓకే, ఇప్పుడైతే మాత్రం మీరు అదా ఇదా అనేది ఏమీ అనట్లేదు, మేము ఏ నిర్ణయం చెప్తే ఆ నిర్ణయాన్ని శిరసా వహిస్తానని మీరు అంటున్నారు. సో ఇప్పుడు మెయిన్ అడగాల్సింది కొత్త పెళ్లి కొడుకుని. సో ఆయన ఏమనుకుంటున్నారు ఏంటి అనేది ఒకసారి ఆయన కూడా ఇక్కడికి వచ్చారు, స్టేజ్ మీద పిలుస్తారు. శ్రీకాంత్ గారు రండి. ఏం చేస్తూ ఉంటారండి శ్రీకాంత్ గారు? అదే డిగ్రీ అయిపోయింది, జాబ్ చేస్తున్నారు. జాబ్ సెట్ చేస్తాను. ఓకే ఓకే. సో ఇక్కడ పరిస్థితి అంతా కూడా విన్నాము. ఇంత అసలు మాకు ఇక్కడ కావాల్సింది ఏంటంటే మీ అభిప్రాయం మాత్రమే ప్రజెంట్. తను నాకు అదే చుట్టాలు అమ్మాయి మేడం, అదే వరుసకి అది భావన అవుతుంది. ఉమ్, అది చిన్నప్పటి నుంచి తెలుసు మాకు, ఉమ్. అది అన్నీ తెలిసే. ఎందుకు పెళ్ళయి ఒక కొడుకు ఉండి 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు కాపురం చేసిన అమ్మాయిని చేసుకోవాలని ఎందుకు అనుకున్నారు? మీరైతే అన్మ్యారీడ్ కదా. అదే చాలా సహాయం చేశారు మేడం. ఎవరు, వాళ్ళ ఫ్యామిలీయా ఏంటి? ఏం సహాయం అందుకనే చేశారు? ఒప్పుకోవాల్సి వస్తుంది. ఏం సహాయం చేశారు? అదే చదివించారు, మా అప్పులు తీర్చారు. ఎవరు, మిమ్మల్ని? సో మీకు అప్పులు తీర్చడం, చదివించడం, ఆ కుటుంబం బాగా తెలుసు కాబట్టి ఆ అమ్మాయి గురించి ఇష్టంగానే చేసుకుంటున్నారా మీరు, లేకపోతే విశ్వాసంతో చేసుకుంటున్నారా? అది ఇష్టంతో